ఆంధ్రప్రదేశ్కే తలమానికంగా నిలవాల్సిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్టు శంకుస్థాపన సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నుంచి 1500 కోట్లకు పైగా మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ ప్రాజెక్టులకు స్పష్టమైన హామీలు సాధించారు. అయితే అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఈ రోడ్ల నిర్మాణాన్ని పూర్తిగా మూలన పడేసింది. జిఎంఆర్ సంస్థ సొంత నిధులతో పూర్తి చేస్తోన్న విమానాశ్రయ ప్రాజెక్టును తమ ఖాతాలో వేసుకునేందుకు తాపత్రయపడుతోన్న చంద్రబాబు ప్రభుత్వం తాను చేపట్టాల్సిన మౌలిక సదుపాయాల కల్పనను మాత్రం గాలి కొదిలేసింది. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేలా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు వేగవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని అందించేందుకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఎయిర్పోర్టుకు సులువైన కనెక్టివిటీ కోసం 1500 కోట్లకు పైగా ప్రాజెక్టులను ప్రతిపాదించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల హామీని కూడా అప్పటి సీఎం వైఎస్ జగన్ సాధించారు. కానీ నేడు పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా తయారయ్యాయి. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటుతున్నా కూటమి ప్రభుత్వం ఈ రోడ్ల విస్తరణపై పైసా విదల్చలేదు. ఎయిర్పోర్ట్ నుంచి జాతీయ రహదారికి అనుసంధానించే 2.6 కిలోమీటర్ల ట్రంపెట్ రోడ్డు మినహా మిగిలిన ఏ ఒక్క కనెక్టివిటీ రోడ్డును కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లలేకపోయింది. గంభీరం, తగరపు వలస, ఆనందపురం, కాపులుప్పాడ పరిసర ప్రాంతాలను కలిపే 7 కీలక విఎంఆర్డీఏ రోడ్లను పట్టించుకోలేదు. దీంతో రాబోయే రోజుల్లో విమాన ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు. ఓవైపు జిఎంఆర్ సంస్థ తన సొంత నిధులతో శరవేగంగా విమానాశ్రయాన్ని నిర్మిస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం తమ వంతుగా చేపట్టాల్సిన రోడ్ల నిర్మాణాన్ని, మౌలిక సదుపాయాల కల్పనను గాలి కొదిలేసింది. ప్రైవేటు సంస్థ చేసిన పనిని తమ ఖాతాలో వేసుకుంటూ ప్రచారానికే పరిమితమైంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పలు ప్రధాన రహదారి ప్రాజెక్టుల్ని ఆమోదించారు. NH-16 ట్రంపెట్ ఇంటర్చేంజ్ తో పాటు విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ రోడ్లకు ఆమోదం తెలిపారు. విశాఖ నగరం నుంచి వేగవంతమైన ప్రయాణం కోసం 156 కోట్ల రూపాయలతో 26.72 కిలోమీటర్ల మేర 7 ప్రధాన రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు. విశాఖ నలుమూలల నుంచి ఎయిర్పోర్టుకు చేరుకునేలా, విశాఖ నగరంతో సంబంధం లేకుండా నేరుగా విమానాశ్రయానికి వెళ్లేలా పలు మార్గాల్ని ప్రతిపాదించారు. వీటితో పాటు భవిష్యత్తు మెగా కోస్టర్ కారిడార్లో భాగంగా భీమిలి, భోగాపురం మార్గాన్ని 6 లేదా 8 లైన్లతో విస్తరించాలని, ఇదే మార్గంలో మెట్రోను కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అలా మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్గా భీమిలి, భోగాపురం మార్గాన్ని అభివృద్ధి చేయాలనుకున్నారు. వీటన్నింటికీ వైఎస్ జగన్ హయాంలో కేంద్రం హామీ ఇచ్చింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంలో భాగస్వామిగా ఉంది కాబట్టి ఆ ప్రతిపాదనల్ని అమల్లోకి తీసుకురావటం పెద్ద పని కాదు. కానీ చంద్రబాబు ఆ పని చేయలేదు. విశాఖ నగర పరిధిలోని రోడ్లు విస్తరించకపోవటం, కోస్టల్ కారిడార్ పనుల్లో పురోగతి లేకపోవటంతో ప్రయాణికులకు నరకం కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే విశాఖ నగరం, భోగాపురం మధ్య రోడ్డు మార్గంలో విపరీతమైన ట్రాఫిక్ ఉంది. పూర్తి స్థాయిలో విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన తర్వాత కేవలం విమాన ప్రయాణికులకే కాకుండా ఈ రహదారిపై ప్రయాణించే వాళ్ళందరికీ ఇబ్బందులు తప్పేలా లేవు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.